అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకప్పుడు చాలా బలమైనది, శక్తివంతమైనది కూడా. కానీ కాలక్రమేణా అది ముసలిగా మారి బలహీనపడింది. ఇక వేటాడడం దానికి కష్టమైపోయింది. ఒకరోజు సింహం ఒక పథకం ఆలోచించింది. అది ఒక తెలివైన నక్కను పిలిచి ఇలా చెప్పింది: నక్క, నేను ఇప్పుడు వేటాడలేను. నువ్వు అడవిలో జంతువులను తీసుకురా. నేను వాటిని చంపుతాను. మనం ఆ ఆహారాన్ని పంచుకుందాం. నక్క చాలా ఆశపడి వెంటనే అంగీకరించింది. తప్పకుండా మహారాజా అని చెప్పింది. ఆ రోజు నుండి నక్క అడవిలో ఆహారం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఒకరోజు నక్క గడ్డి మేస్తూ ఉన్న ఒక గాడిదను చూసింది. ఆ గాడిద అమాయకంగా కనిపించింది. నక్క దాని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: మిత్రమా, అడవి రాజైన సింహం నిన్ను పిలుచుకురమ్మంది. ఎందుకంటే అది నిన్ను తన రాజ్యంలో మంత్రిగా నియమించాలనుకుంటుంది. గాడిద చాలా గర్వపడి, నేనా, మంత్రా అని ఆశ్చర్యపడింది. ఏమీ ఆలోచించకుండా అది నక్కతో కలిసి సింహం గుహకు వెళ్ళింది. గాడిద సింహం దగ్గరకు చేరగానే సింహం ఒక్కసారిగా దాని మీదకు దూకింది. సింహం గాడిద చెవిని బలంగా పట్టుకుంది. గాడిద భయంతో అరుస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ పోరాటంలో దాని చెవి గాయపడింది. ఎట్టకేలకు గాడిద అక్కడి నుంచి తప్పించుకుని భయంతో అడవిలోకి పరిగెత్తింది. కొంతసేపటి తర్వాత నక్క మళ్ళీ గాడిదని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చింది. మిత్రమా, ఎందుకు పారిపోయావు? మంత్రి అవ్వాలని లేదా నీకు అని అడిగింది. గాడిద భయంతో ఇలా చెప్పింది: సింహం నన్ను చంపబోయింది. కాని నక్క మళ్ళీ అబద్ధం చెప్పింది. అయ్యో, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మంత్రి అవ్వాలంటే నీ తలపై కిరీటం పెట్టాలి కదా. అప్పుడు నీ 2 చెవులు అడ్డొస్తాయి. అందుకే సింహం నీ చెవుల్ని పట్టుకుంది. అవును, నిజమే కదా అని అమాయకమైన గాడిద మళ్ళీ నమ్మేసింది. గాడిద మళ్ళీ సింహం దగ్గరికి వెళ్ళింది. ఈసారి సింహం మరింత బలంగా దాడి చేసింది. ఆ గాడిద తోకను గాయపరిచింది. గాడిద మళ్ళీ ప్రాణాలు దక్కించుకోవాలని ఆశతో ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. నక్క మళ్ళీ గాడిద కోసం వెళ్ళింది. ఏమైంది మిత్రమా? గాడిద వణుకుతూ ఇలా చెప్పింది: ఇంకా అక్కడికి వెళ్తే నేను బ్రతకను. సింహం నన్ను చంపేస్తుంది. నేను రాను అని చెప్పింది. కానీ నక్క మళ్ళీ తన మాటలతో గాడిదను మోసం చేసింది. మంత్రి సింహాసనంపై కూర్చోవాలంటే నీ తోక అడ్డు వస్తుంది కదా. అందుకునే సింహం నీ తోకను పట్టుకుంది. సింహం నిన్ను పరీక్షించింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అప్పుడు గాడిద: అవును, అది కూడా నిజమే కదా. సింహాసనంపై కూర్చోవాలంటే నాకు తోక అడ్డు వస్తుంది అని మూర్ఖమైన గాడిద మళ్ళీ నక్క మాటలను నమ్మేసింది. చివరికి గాడిద 3వసారి సింహం దగ్గరికి వచ్చింది. సింహం ఆలస్యం చేయకుండా దాని మీద దాడి చేసి చంపేసింది. పాపం గాడిద చనిపోయింది. తర్వాత సింహం నక్కతో ఇలా చెప్పింది: ఇప్పుడు నేను స్నానం చేసి దీన్ని తింటాను. ఈలోపు నువ్వు గాడిద శరీరంలోని పార్ట్స్ని విడివిడిగా పెట్టి తీసుకురా అని చెప్పింది. అసలే ఆకలితో ఉన్న నక్క ముందే గాడిద మెదడుని దొంగచాటుగా తినేసింది. తర్వాత మిగతా భాగాలతో సింహం దగ్గరికి వచ్చింది. సింహం అడిగింది: అన్నీ ఉన్నాయి, కానీ మెదడు కనిపించట్లేదు, ఎక్కడా అని అడిగింది. నక్క ప్రశాంతంగా ఇలా చెప్పింది: మహారాజా, ఈ గాడిదకు అసలు మెదడే లేదు. సింహం ఆశ్చర్యపోయింది. మెదడు లేదా? అవును మహారాజా. గాడిదకు నిజంగా మెదడు ఉంటే 2 సార్లు మీరు దాడి చేసినప్పటికీ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చేది కాదు, చచ్చేది కాదు. సింహం కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది: నిజమే, దీనికి నిజంగానే మెదడు లేదు. ఈ కథలోని నీతి: ఒకసారి మోసపోతే తప్పు వారిదే, కానీ మళ్ళీ మళ్ళీ వారి చేతుల్లోనే మోసపోతే ఆ తప్పు మనదే. ఈ కథ మీకు నచ్చినట్లయితే విజ్జి చిట్టి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.